హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సింధు కలెక్షన్స్లో సెకండ్ మేకింగ్ వీడియో అండి. ఇవి వచ్చేసి 3mm స్పిన్నర్స్ అండి. 3mm స్పిన్నర్స్ అండ్ జంప్ రింగ్స్ అండి. ఇవి వచ్చేసి 6mm స్వరోస్కి పర్ల్స్. మేకింగ్ చేసుకోవడానికి కొత్తిమీర కూడా అవైలబుల్ అండ్ కట్టర్స్ కావాలి. నోస్ ప్లేయరు కట్టరు ప్లేయర్ కావాలి. జంపరింగ్స్ని కొత్తిమీర వచ్చేసి మనకి ఎక్కువ మోతాదులో మనకు కొత్తిమీర కావాలి అని అనుకుంటే అంతా కూడా కరెక్ట్గా చూసుకొని మిడిల్లోకి తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మనకు ఒక 4 పీస్ 5 పీస్ కావాలి అనుకుంటే కూడా మనం అలా కూడా తీసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్వరోస్కి పర్ల్స్కి కొత్తిమీరతోని ఇలా ఎక్కిచ్చేసి నోస్ ప్లేయర్తోని చుట్టేస్తున్నామన్నమాట. సింధు కలెక్షన్స్లో మేకింగ్ వీడియోస్ అడుగుతున్నారు కదా. మేకింగ్ వీడియోస్ ఎలాంటివి పోస్ట్ చేయాలి అనేది కూడా నాకు ఒకసారి వాట్సాప్ నెంబర్కి పిక్స్ పెట్టండి. పిక్స్ పెడితే నేను అవే మేకింగ్ వీడియో వీలైతే నేను మీకు చేసి చూపిస్తాను. అలాగే రా మెటీరియల్ కూడా అవైలబుల్ ఉందన్నమాట సింధు కలెక్షన్స్లో. రా మెటీరియల్ కావాలి అని అనుకునే వాళ్ళు రా మెటీరియల్ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. చూసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి. రా మెటీరియల్ ఛానల్ కింద మన వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. కొత్తిమీరతోని ఇలా చుట్టేసుకొని దగ్గరికి ఒక 2-3 టైమ్స్ అయినా సరే తిప్పేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించే ఐటెం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎవరైనా చేసుకోవచ్చు. పల్స్కి ఇలా హ్యాంగ్ చేసాం కదా, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము 3mm సైజు స్పిన్నర్స్తోని కూడా మనం కొత్తిమీరతోని ఇలా అయితే చుట్టేసుకుంటున్నాము. ఫస్ట్ మనము ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మేకింగ్కి ఈజీగా అవుతుందన్నమాట. రెడీ చేసుకోలేదనుకోండి కొంచెం టైం పడుతుంది. ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకోవాల్సిందే. ఇవన్నీ గుట్టపూసలు అనమాట. బ్లాక్లో ఇవి గుట్టపూసలాగా తయారు చేసి పెట్టుకోవాలి. తయారు చేసి పెట్టుకుంటే మనం దేనికైతే యాడ్ చేయాలని అనుకుంటున్నామో, ఏ డిజైన్ అయితే చేయాలి అని అనుకుంటున్నామో ఆ డిజైన్కి మనము ప్రిపేర్గా అయిపోతుంది అనమాట. ఇందులో మీకు 2mm కూడా అవైలబుల్ ఉంది కదా స్పిన్నర్స్లో 3mm అండి. సింధు కలెక్షన్ సపోర్ట్ చేయండి. మీరు మేకింగ్ వీడియోకి సపోర్ట్ చేసి లైక్స్ ఇచ్చేసి ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తే వ్యూస్ వస్తే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. చూడండి, చూసారు కదా. అయితే నేను ఫాస్ట్గా మీకు వీడియోలో అన్నీ కూడా చూపించలేను అనేసి ముందుగానే చేసి పెట్టాను అనమాట. తర్వాత మీకు చూపిద్దామనేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం మేకింగ్ చేసుకున్న స్పిన్నర్స్ గుట్టపూసలు అండ్ పర్ల్స్లో కూడా సైజుని బట్టి మేక్ చేశాను అనమాట. ఫస్ట్ వచ్చేసి 10mm సైజ్ వేసాను, తర్వాత 8mm సైజ్ వేసాను. ఇప్పుడు ఇలా మేక్ చేసిన బ్లాక్ బీడ్స్ ఉంటుంది కదా, ఇది మైక్రో గోల్డ్ పాలిష్ బ్లాక్ బీడ్స్ అండి. ఇది కూడా స్పిన్నర్స్తోనే వచ్చింది. అయితే దీనికి మనం జంపరింగ్ యాడ్ చేసి 2 బీడ్స్ తర్వాత ఇలా అయితే దగ్గరికి నొక్కుకోవాలండి. దగ్గరికి నొక్కుకుంటే మనకి ఫిక్స్ అయిపోతుంది అనమాట, అటు ఇటు జరగకుండా. చూడండి, 2 కట్టర్ని కానీ ప్లేయర్ని కానీ గట్టిగా పట్టుకొని తిప్పేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఫస్ట్ సెకండ్ బ్లాక్ బీడ్ తర్వాత మళ్ళీ పర్ల్స్తో వచ్చింది అనమాట. చూడండి, ఇప్పుడు జంపరింగ్ దగ్గరకు ఉంటుంది కదా, జంపరింగ్ని ఇలా పట్టేసుకొని నొక్కేయడం. మీరు 2 అయినా వేసుకోండి, 3 అయినా వేసుకోండి, కానీ యూజ్ చేసేటప్పుడు మాత్రం మనం నోస్ ప్లేయర్ని పట్టుకోవడమే ఉంటుందండి. ఇది కొంచెం జారినప్పుడు కొంచెం దూరం వెళ్ళిపోతుంది. చూసుకొని మేక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం దగ్గరికి నొక్కుకోవాలి. దగ్గరికి నొక్కుంటే అటు ఇటు జరగకుండా ఉంటుంది.
చూడండి ఇలా కొంచెం దగ్గర జరిగినట్టుంది కదా, అందులో మనం సెట్ చేసుకొని మళ్ళీ ఒకసారి దగ్గరికి లాక్కుంటే సరిపోతుంది అనమాట ప్లేయర్తో. ఇది అంతా కూడా అంతేనండి. మిడిల్లో మీరు ఈక్వల్ సైజ్ వేసుకున్నా ఓకే, లేదు అనుకుంటే మీరు బిగ్ సైజ్ అయినా సరే వేసుకోవచ్చు. మనం వచ్చేసి మిడిల్లో బిగ్ సైజ్ వేసాము, తర్వాత 8mm సైజ్ వేసాము, తర్వాత 6mm. ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ స్వరోస్కి పర్ల్స్ అండి. స్వరోస్కి పర్ల్స్ అండి. మీకు స్వరోస్కి పర్ల్స్ లైన్ తెలుసు, మీకు కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. ఇవి కొంచెము మనకు గ్రిప్ ఉండదు కదా, జారిపోతుంటాయి అనమాట. అది కాక జంపరింగ్ కూడా చిన్న సైజు ఉంటుంది కదా, అందుకనేసి జారిపోతుంది. ఇలా పట్టేసుకొని దగ్గరికి లాగడమేనండి. మనం ఎంత దగ్గరికి లాగుతామో దాన్ని బట్టి మనకి బ్లాక్ బీడ్స్లో ఇది జరగకుండా ఉంటుంది. వీడియోకి మీరు ఇచ్చే లైక్స్ని బట్టి, కామెంట్స్ని బట్టి, మన మేకింగ్ వీడియోస్కి మీరందరు ఎంతగా సపోర్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి నేను ఏ వీడియో అయినా సరే చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మేకింగ్ వీడియో చేస్తామండి. మేకింగ్ వీడియోస్కి వ్యూస్ లేనప్పుడు మనం మేకింగ్ వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించమన్నమాట. అట్లా మీరందరు మేకింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే మేకింగ్ వీడియోస్ చేస్తాం. చూసారా ఐటమ్ అయితే ఎంత బాగా రెడీ అయింది, చాలా బాగుందండి. అసలు మీకు వీడియోల కన్నా డైరెక్ట్ చూస్తే చాలా బాగుందంటారు. వేసుకుంటే కూడా మంచి లుక్ అయితే ఉందండి. ఎందుకంటే ఇందులో యూస్ చేసినవి స్వరోస్కి పర్ల్స్ కాబట్టి లుక్ వైజ్ చాలా బాగుంది. అండ్ బ్లాక్ బీడ్స్ కూడా మైక్రో గోల్డ్ పాలిష్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా బ్యూటిఫుల్ మేకింగ్ ఇంకా ఉందండి. నేను అది వీలైతే నేను మీకు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే మీరు సపోర్ట్ చేసేయండి. ఇది ఎలా రెడీ అయిందనేది ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. మనకు కంపల్సరీగా కట్టర్స్ అయితే ఉండాలండి. కట్టర్స్ లేనిదైతే పని కాదు. కట్టర్స్ ఉంటేనే మనకు ఈజీగా అవుతుంది. చూడండి, చూసారా చాలా బాగా మంచిగా రెడీ అయిందండి. ఎవరికైనా కావాలనుకున్నా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్